రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు బీజేపీ నేతలు. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ విధానాన్నే కొనసాగిస్తుందన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేసేదంతా యాక్టింగేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు బీజేపీ పెద్దపీట వేస్తుందన్నారు కమలం లీడర్లు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జగిత్యాల హైవే విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సీఆర్ఐఎఫ్ ఫండ్స్ మంజూరు చేయాలని కోరారు. 113 కోట్లతో సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి అందజేశారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై స్పందించారు కేంద్ర మంత్రి గడ్కరీ. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సీఆర్ఐఎఫ్ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేసేదంతా యాక్టింగేనన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేవలం బీసీల ఓట్ల కోసమే ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన క్యాస్ట్ సర్వే కొన్ని మండలాల్లో జరగనే లేదన్నారు. బీసీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం ముందుకెళ్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. జీవో నెంబర్ 49 రద్దు కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని చెప్పారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. జీవో నెంబర్ 49 వల్ల ఆదివాసీలు, గిరిజనేతరులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు జీవో రద్దు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పాల్వాయి. ఈ జీవో గిట రద్దు చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేమందరం ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతాం. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మీరేదో అనుకుంటున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది తుడుందెబ్బ ఆలోచన చేస్తుంది వాళ్ళ కమిటీ కూర్చొని. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించే కుట్ర చేస్తుందన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేతలు కేసు వేశారని చెప్పారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు మాజీ ఎంపీ. ఈ ప్రాంతంలో ఉండేటువంటి లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి. దీని వెనుక ఎవరి కుట్ర ఉంది? దయచేసి ఇది కావాలి. ఇందులో మాకు ఈ తెలంగాణలో ఉన్న 32 గిరిజన మిత్రులు ఏవైతే వేరే తెగలు లేవో మాకు సమస్య లేదు. మేము ఎన్నటి పంచాయతీ పెట్టుకునేది లేదు. ఎవరో ఒకరి ఇద్దరు వాళ్ళ స్వార్థం కొరకు కొంతమందిని పెట్టి అలజడి చేసుడు తప్ప దాంట్లో ఏమీ లేదు. బీసీ రిజర్వేషన్లపై వచ్చే నెల 2వ తేదీన మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు బీజేపీ నేతలు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు.